కీర్తన రాసిన పుస్తకం 91వ కీర్తన ప్రారంభపు 2 వచనాలు చదువుకుందాం. మరొకసారి చదువుదాం, అందరూ కలిసి చూద్దాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. దేవుని పరిశుద్ధ వాక్యం మన వీటిలో ఆశ్రయించునుగాక. ఇక్కడ భక్తుడైన మోసే గ్రంథసంధి చేస్తూ కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏంటంటే ఎలాగ వర్ణిస్తున్నట్టే ఆయన మహోన్నతుడు, ఆ మహోన్నతుని చాటున నివసించువాడు ఎవరంటే సర్వశక్తుల నీడను కూడా విశ్రమించువాడని, ఆయనే నా కోటని, ఆయనే నేను నమ్ముకున్న నా దేవుడని, నేను దేవుని గురించి సాక్ష్యము చెప్తున్నాను అంటూ ఎంతో విప్లవాత్మకంగా వర్ణిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ పగటికాల సమయమందు ఈ సంఘాన్ని, సంఘ బిడ్డలు ప్రేమించి దేవుడు ఒక వర్తమానం తీసుకొచ్చాడు. ఏంటంటే దేవుని నీడ ఎవరు? హల్లెలూయా. దేవుని నీడ ఎవరు? ఇంతకీ నీడ అంటే మనకేం తెలియాలి? సాధారణంగా మనం నీడ అంటే అనుకుంటాం, అది వెలిగిస్తుందని నడిపించే దాన్ని ఏమిటంటారంటే నీడ అంటారు. నీడకున్న ఒక అర్థాన్ని మీకు మీ ముందు పెట్టి ఉన్నాను. బైబిల్లో చాలా రకరకాల నీడలు ఉన్నాయి. ఎవలమ్మ ఈ నీడ? సమాధానం రావట్లే. నువ్వు ఆరాధిస్తున్నా నీ యేసు ప్రభు ఈ నీడ. ఆయన ఎరగండి ఈ నీడ. ఆయన ఎలాగా ఈ నీడ అవుతారంటే ఆయన ఏ నీడై ఉన్నారంటే ఆయన దైదీప్యమాయనమే నిన్ను వెలిగిస్తున్న ఒక నీడై ఉన్నారు. హల్లెలూయా. నేను వాక్యంలోకి వెళ్ళేప్పుడు 3 విషయాలు చెప్తాను. మీ పక్కలు ఉన్నారా? మీ పక్క వాళ్ళు ఉన్నారా? చూడండి ఒకసారి మీ పక్క వాళ్ళు చూడండి. బ్రదర్స్ చూసుకోరా? ఇంటికాడ నేను చూసుకుంటాం. సెకండ్ ఇవ్వండి, చూడమంటే వాళ్ళు చూస్తున్నారు. ఒక్క మాట, వాక్యం అక్షర రూపంగా మాట్లాడుతుంది, ఆత్మరూపంగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ 2 తెలియకంట కొంచెం వాక్యంలోనికి వెళ్ళడం మనకు కొంచెం అర్థం కాదు. హల్లెలూయా. ఇంతకీ నీడ ఎలాగుంటుందంటే చూడండి, కొన్నిసార్లు మనం చెయ్యి కానీ వెనక్కి వెళ్ళడం కానీ రకరకాల త్రోవలు నడుస్తున్నప్పుడు కానీ రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు నీడ చూసి చాలా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎటవుతారంటే భయపడిపోతూ ఉంటారు. ఎందుకు? అది నీడ, అది దెయ్యమేమో, అదొక భూతమేమో, దానిలాగా భయపడిపోతూ ఉంటాం. కానీ ఈరోజు మనం చెప్పుకునే నీడ, మీ పక్క వాళ్ళ సెకండ్ చెప్పండి, నీడ 3 కార్యాలు చేస్తుంది. నీడ ఎన్ని కార్యాలు చేస్తుంది? 3 కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. మన బైబిల్లో చూసినట్లయితే
నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వాక్యం మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, నిర్గమకాండం, మా కొత్త నిబంధన ఎతకొద్దు, పాత నిబంధనలు ఎతకండి. పాత నిబంధన 2వ పుస్తకం చదవండి తీసిన వాళ్ళు. వారు పగలుయు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా వారి త్రోవలో నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములను వారిని వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభమును ఉండి వారికి ముందుగా నడుచు వచ్చెను. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు. ఆ సందర్భంలో 20 లక్షల కాల్బలంగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరంటే దేవుడు ఏర్పరచుకున్న తన స్వాస్థ్యము, తన స్వాస్థ్యమైన తన ప్రజల కోసం దేవుడు మాట్లాడుతున్న ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు పగల మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో ఉన్నదంట. అయితే ఆ నీడ ఏం చేస్తుందంటే వారికంట త్రోవ చూపుతూ ఉందంట. హల్లెలూయా. నీడ ఒక కార్యం చేస్తుంది. ఏంటి కార్యం అంటే, నీడ మన బ్రతుకులకు త్రోవ చూపిస్తూ ఉంది. హల్లెలూయా. నీడ ఏం చేస్తుంది? త్రోవ చూపుతూ ఉంది. ఈరోజు మన అనుదిన జీవితంలో నువ్వు ఇక్కడ కూర్చోవడం, నువ్వు నిలబడడం, నువ్వు ఒకరితో పలకరించుకోవడం, నువ్వు మాట్లాడడం కూడా ప్రభు ఏం కార్యం చేశాడు? నీకు త్రోవ చూపుతూ వచ్చాడు. నువ్వు అనుకుంటావు ఇది నా శక్తి కదా, ఇది నా బలము కదా. ఏది నీది? నాకు ఓపికే లేదండి రావడానికి అంటే, ప్రభు సహాయం లేకపోతే నువ్వు అడుగైనా వేయగలవా? నా ఒంటి నిండా షుగర్ అండి, గ్యాస్ట్రిక్ అండి, రకరకాలుగా చెప్పుకుని ఉంటావు కదా. ప్రభు వాక్యం ఏమని చెప్తుందంటే, ఇశ్రాయేలు ప్రజలు పగల మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్న దేవుడు నీ జీవితానికి ఎలా ఉన్నాడంటే, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. అదే దేవుడు నీకు త్రోవను కూడా చూపిస్తున్నాడు. మర్చిపోకు. త్రోవలంటే భూములు వస్తాయా, ఆశీర్వాదాలు వస్తాయా, ఇల్లు వస్తాయా అనేది కాదు. ఆత్మీయంగా ఆత్మీయులతో కలిసి దేవుని సన్నిధిని అనుభవించడమే ఒక త్రోవ. మళ్ళీ చెప్తాను, ఆత్మీయులుగా సంఘముతో కలిసి నువ్వు మందిరంలో కూర్చుంటావు కదా, అదే దేవుని మన జీవితంలో చేస్తున్న ఒక మంచి గొప్పమైన త్రోవ. ధనము కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు పోతుంది. ఆత్మీయులతో చేస్తున్న ఒక సహవాసం అనేది దేవుని బిడ్డలకు ఎలాగుంటుందంటే ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఈ నీడలో నువ్వు చేస్తున్న ప్రయాణంలో కొన్నిసార్లు నీ బలహీనతే కారణం. ఎందుకంటే దేవుని సన్నిధి రాకుండా, దేవుని ఆరాధించకంట, దేవుని మహిమపరచకంట, వేరే వేరే వాటికి దేవుని కాలిని వాటికి ఆరాధిస్తున్నావు కదా, వాటిని నువ్వు ఏం చేస్తున్నావంటే వాటికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నీ త్రోవలు ఏమైపోతున్నాయి అంటే తగ్గుతున్నాయి. హలో, నువ్వు తగ్గడానికి, నువ్వు పడిపోవడానికి, నువ్వు చిదనమైన పరిస్థితుల్లో ఉండిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నీ త్రోవలు విడిచి, బాగా అర్థం చేసుకోండి, మీ త్రోవల విడిచి వేరొక త్రోవని అనుసరించడం వల్ల దేవునికి నువ్వు దూరంగా ఉంటున్నావు. హల్లెలూయా.
దేవుని బిడ్డలైన ఇజ్రాయేలు ఎవరితో ప్రయాణ సాగం చేస్తున్నాడు అంటే మోషే చెప్తున్నాడు. అక్కడ మోషే దేవునితోనూ సహవాసం ఉంది, అలాగే తన దైవజనుడైన తోడు కూడా సహవాసం కలిగి జీవిస్తున్నాడని చెప్తుంది వాక్యం. మీకు ఇంకా అర్థం కావడానికి కీర్తనల పుస్తకంలో కూడా ఇది రాయబడింది. 78వ కీర్తన 14వ వచనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. పగటి వేళ మేఘముల నుండి, రాత్రి వేళ అగ్ని ప్రకాశముల నుండి ఆయన వారికి త్రోవ చూపును. ఆయన ఏం చేస్తున్నాడమ్మా? త్రోవ చూపెను. మీ పక్కకు మార్చు చెప్పండి. అక్క ఏం భయపడద్దు, అక్క ఏం భయపడద్దు, అసలు ప్రభువు మనకు త్రోవ చూపే దేవుడు. బ్రదర్ చెప్పుకోరా? మేము సిస్టర్స్ అన్నాను కదా, సిస్టర్ చెప్తున్నారు. సిస్టర్ చెప్పినా రెస్పాండ్ అవ్వాలి బ్రదర్, ఎందుకంటే ఇది సంఘం. హల్లెలూయా. అంటే త్రోవ చూపే దేవుడు మనకున్నాడు. నువ్వు భయపడకు, నీ ఆర్థిక పరిస్థితులు బట్టి కానీ, నువ్వు నడవలసిన నడిపింపుల ప్రకారం కానీ, నీ కుటుంబాన్ని ప్రకారంగా కానీ, దేని ప్రకారమైన నువ్వు దిగులు పడవసరం లేదు, నువ్వు చింత పడవసరం లేదు. ఎందుకంటే ఆయనే మన చింత తన మీద వేసుకొని నీకు త్రోవ చూపించడానికి ఆయన సిద్ధపడిన దేవుడు. హల్లెలూయా. నీవు ప్రభు త్రోవలో ఉంటే ఆయన నీ త్రోవలు కూడా వెలిగించడానికి సిద్ధపడతాడు. హల్లెలూయా. నీవు మొట్టమొదటిగా ఎవరి త్రోవలో ఉంటే, నేను దేవుని త్రోవలో ఉన్నానా లేనా అనే మొట్టమొదటికి నువ్వు త్రోవలు వేసుకోవాలి. హల్లెలూయా. చెప్పిన ప్రారంభంలోనే త్రోవ అంటే ఏదేదో వస్తుందని ఆశ చూడకు. ప్రభువే నా నీడకున్న ఇంకో స్వభావం ఏంటంటే, నీడకున్న ఇంకో స్వభావం ఏమిటంటే తగ్గింపుతనం. హల్లెలూయా. నీడకున్న ఇంకో స్వభావం ఏంటంటే, అందుకే మోసే గారు ఏమన్నాడు? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడని విశ్రమించువాడు. ఇది ఎవరి కోసం చెప్పబడింది కీర్తన అంటే, భక్తుల కొరకు. అలాగే భక్తిలో ఉంటూ దేవుని కార్యాలను ఆసక్తికి లేక ఆసక్తి పరులుగా ఉంటున్న వారి కొరకు చెప్పబడుతున్న ఈ కీర్తనలో చాలా స్పష్టంగా వర్ణిస్తున్నట్టంటే, అందుకే చెప్పబడుతున్న మాటలో నీడ అనేది మన తగ్గింపుతనానికి సూచనగా ఉంది. నీడ మనకేం చేయాలా? తగ్గింపునివ్వాలి. ఎంత తగ్గింపు అంటే, ప్రభు కొన్నిసార్లు మనం అనుకుంటాం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు తగ్గించుకున్నాను సంఘంలో, ఇన్ని సంవత్సరాలు అభ్యర్థనను సహించాను. నువ్వు వెదికే కొద్దీ తగ్గించుకుంటే ప్రభు ఒక అంతని ముందు దాన్ని హెచ్చించే దినం. హల్లెలూయా. ఒక్క మాట చెప్తాను దీనికోసం. తగ్గింపు అంటే, సాధారణంగా తగ్గింపు అంటే ఏంటి అనుకుంటామంటే, కిందన కూర్చోవడమో, రకరకాలమైన తగ్గింపులు మనం చూస్తాం. అనరాని మాటలు నిన్ను ఎందరో అన్నా, అవమానిస్తున్నా, నిందలు పెడుతున్నప్పుడు కూడా వారి మాట నువ్వు కొన్నిసార్లు కోపావేశుడిగా అయిపోతుంటావు కదా. అలాంటప్పుడు నువ్వు తగ్గించుకుంటే అది నిజమైన తగ్గింపు కలిగిన క్రైస్తవుడికున్న ఒక గుణాతిశయం. హల్లెలూయా. దేవుని బిడ్డలకి తగ్గింపే ఒక ప్రాథమిక స్తోత్రముగా బైబిల్ వాక్యం చెప్తుంది.
ఈరోజు సంఘానికి వస్తున్న నీవు, సహవాసంలో కూడుతున్న నీవు నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? పోనీ అంతవరకు వద్దు, నీ కుటుంబం దగ్గర నిన్ను తగ్గించుకుంటున్నావా? నీ బిడ్డల దగ్గర నువ్వు తగ్గించుకుంటున్నావా? ఈరోజు చాలామంది జీవితాల్లో చూస్తుంటే తగ్గింపు లేకపోవడం వల్ల, తగ్గింపు కలిగి దీర్ఘ ప్రార్థనలు చేసేవారు ఉన్నారు, తగ్గింపు కలిగి మాట్లాడేవారు ఉన్నారు. కానీ నిజమైన తగ్గింపులో లేనివారు దేవుడు వక్రిస్తే మాట్లాడితే వీరు భక్తిహీనులు. అందుకే భక్తిహీనులు గుడారంలో ఉంటే దైవోక్తి అతిశయంగా పనిచేస్తున్నదని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. మనం తగ్గింపు కలిగి జీవించాలి. ఎలా జీవిస్తున్నాం? బయట ఒకలాగా, లోపల ఒకలాగా, శరీరం ఒకలాగా ప్రవర్తిస్తుంది, ఆత్మ ఒకలాగా పనిచేస్తుంది. అయితే దేవుని బిడ్డలు అన్ని సందర్భాల్లో కూడా తగ్గింపు కలిగే జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏది నీ తగ్గింపు? ఈరోజు ఒకసారి తగ్గింపు ఏది? అసలు ఒక మాట జ్ఞాపకం తెచ్చుకుంటే, సమయానికి వచ్చేది మొదలుకొని సన్నిధి యొక్క ఆదివారం ప్రారంభం సమయంతో ప్రారంభమవుతుంది, సమయంతో ముగిజం జరుగుతుంది. అయితే అందులో కూడా నీ తగ్గింపు ఉండాలా. రెండోది, నీ వ్యక్తిగతంగా కూడా దేవునికి నువ్వు తగ్గించుకోవాలా. మూడోది, నీ కుటుంబ పరంగా నువ్వు తగ్గించుకోవాలా. అన్ని కార్యక్రమాల కంటే దేవునికి నేను లోబడాలి అనే మనస్సు నీకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం నీడను అనుసరిస్తున్నప్పుడు, నీడను వెంబడిస్తున్నప్పుడు, నీడ యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు మన జీవితంలో ఉండవలసిన లక్షణం ఏంటంటే తగ్గింపుతనం. భార్య అంటే మాట పాడవు, భర్త అంటే మాట పాడవు, కొన్నిసార్లు సేవకులు అంటే మాట పాడవు. వాక్యం ఏం చెప్తుంది అంటే నీకు తగ్గింపుదనం లేకపోవడం వల్లే నీలో ఇంకా అసమర్థత కార్యాలు జరుగుతున్నాయని నువ్వు ఈనాడైనా గమనించాల. హల్లెలూయా. ఎలా పడితే అలా బ్రతకడానికి కాదు దేవుని విశ్వసించడం అనేది. దేవుని దగ్గరికి వచ్చినవాడు, అందుకే మన పూర్వ ప్రవక్తలు చెప్పిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, హెబ్రీలు రాసిన పుస్తకంలో దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఆయన వెతుకు వారికి ఫలము దయచేయువాడు. నువ్వు తగ్గింపు కలిగి ఉంటే కదా ఏదైనా ఫలం నీకు వస్తుంది. ఈరోజు తగ్గింపు లేకపోతే ఎలా నువ్వు ఫలాలు పొందుకోగలవు? నువ్వు తగ్గింపు కలిగి జీవిస్తే ప్రభు కార్యం కూడా మీ మధ్యలో ప్రారంభమవుతుంది. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తగ్గించుకున్నారండి. ఒక మాట చెప్పాలంటే, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. తగ్గింపులోనే గొప్ప ఆశీర్వాదం మర్మముతో కూడిన మాటను నీ జీవితంలో ప్రారంభమవుతుంది. నువ్వు తగ్గించుకున్నంత వరకు నీలో ఫలాలు ఉండవు. తగ్గించుకొని చూడు, ప్రభు కార్యాన్ని కూడా మీ మధ్యన ప్రారంభమవుతుంది. మాటల వల్ల కావచ్చు, పొగర్ల వల్ల కావచ్చు,
కోపాల వల్ల కావచ్చు, అసూయల వల్ల కావచ్చు, రకరకాల కుటుంబ సమస్యలతో రకరకాలుగా ఈ స్థలంలో కూడుతున్న ప్రతి విధమైన కార్యాలు కూడా కావచ్చు. నువ్వు తగ్గించుకుంటే ప్రభు ఘనమైన కార్యాలు, ప్రభువు నీడ మీ మీదే ఆవరింపజేస్తుంది. హల్లెలూయా. 2 చేతులు చెప్దాం, హల్లెలూయా. తగ్గింపులో ఒక ఆశీర్వాదం ఉంది. మనకేదైనా పని జరగాలంటే ఆ అధికారులకో ఆ నేతలకో దగ్గరికి వెళ్ళి చేతులు కట్టడం, నమస్కారాలు పెట్టడం, రకరకాలుగా చేస్తుంటావు కదా. అయితే సర్వనూతనైన దేవుడు, మహోన్నతమైన దేవుడు, భూమి ఆకాశం సృజించిన సర్వ సృష్టికర్త అయిన దేవుడి వైపు నీవు తిరిగి, ప్రభువా నా లోపాన్ని నా పాపాన్ని కడిగి మరలా నన్ను స్థిరపరచు, నాకు చిన్న ప్రార్థన చేసుకుంటే ఆకాశం నోటి మాటతో సృజించే దేవుడు, ఆకాశం విప్పుడు కూడా ఆయన సమర్థనను విశ్వసించు. హల్లెలూయా. తగ్గింపు తనము ద్వారానే దేవుని ఘనమైన కార్యాలు నువ్వు నిరంతరం చూస్తావు. హల్లెలూయా. 3, నీడ ఏం చేస్తుంది అంటే మూడో విషయం చెప్తున్నా, శ్రద్ధగా ఆలకించండి. నీడ ఒకే దగ్గర ఉండిపోదు. మీ పక్కలో చెప్పండి, నీడ అనేది ఒకే దగ్గర ఉండిపోదు. బైబిల్ ఈ మాటకి ఏం వాడేదంటే, నీడంట స్థిరము లేని జీవితాల వలె ఉంటుందంట. స్థిరము ఉండదు. చాలామంది జీవితాలు మేము దేవుని బిడ్డలం అని చెప్పుకున్న వరకే ఉండిపోయారు, కానీ మేము దేవుణ్ణి వెంబడిస్తున్నా అని చెప్పుకోవడానికి ఉంటున్నారు తప్ప దేవుని మాటను ప్రకటించడానికి వారికి హక్కు లేకపోతుంది. నిన్ను ప్రేమించి నీ పాపముల కొరకే యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆయన శిలువ మీద యాగం అయ్యారు కదా. ఆ యాగము గురించి, దేవుని జీవితంలో చేసిన మేలు గురించి చెప్పండమ్మా అంటే కనీసం నోరు కూడా మెదపురు. అంటే నీడలో ఉన్న ఒక గుణాతిశయం ఏంటంటే నీ సాక్ష్యము కూడా ఇతరులకు పంచుకోవడానికి అవకాశం ఇవ్వరు. ఇదందరూ ఎవరి చేష్టలు ఉన్నాయంటే భక్తిహీనుల వల్లే. భక్తిలో ఉండి ముసుగు వేస్తున్న ఒక తనం. ఒక్క మాట మనం చూసినట్టయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 15వ మాట చూద్దాం. చదవండి. చదవండి మరొకసారి చదవండి. స్థిరముగా
ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు. ఎక్కడా? భూమి మీద. ఎవరు చెప్తున్నారు ఏమిటంటే, భక్తుడైన దావీదు గారు స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు కారణం బట్టి చెప్తున్నాడు అంటే, ఇక్కడ దావీదు కాలం ముగించిన సందర్భంలో దావీదు తన పని కోసం ఎలా వ్యక్తులు సంపాదించాలి, వేటిని కూడబెట్టుకోవాలి. ఎందుకంటే దావీదుకు గొప్ప పని ఉంది. ఏంటంటే మందిరం కట్టడానికి ఒక ఆశ, ఆపేక్షతో కలిగి ఉన్నాడు. ఈ పగటి వికేల నీడ అనే మాట కోసం మనం సంబోధిస్తున్న ఈ అంశం కోసం ప్రభు ఈ మాటను తెలియపరుస్తున్న ఒక ఉద్దేశం ఏంటంటే, నీడ అస్థిరం, మనము అస్థిరము. చాలామంది అనుకుంటాం ఈ భూమి మీద ఎల్లకాలం మేమే జీవిస్తాం. కోట్ల కొలది కాకోలంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కోట్ల కొలది ధనగాన్యతలు కలిగిన వాళ్ళు ఉన్నారు. భూమి మీద మనము పరదేశులమని వాక్యం చెప్తుంది. భూమి మీద మన యాత్రికులమనే వాక్యం చెప్తుంది. ఏది నీది కాదు. నువ్వు చేయవలసిన ఒక క్రియేట్ అంటే అంతటి పౌలు భక్తుని అన్నాడు, ప్రభువా ఇది ఎంత సేవ చేసావు కదా ప్రభువా, నాకు ఫలాలు దయచేయమంటే పౌలు గారు దేవుడు ఏమన్నాడంటే, నా కృపనికి చాలును, కొంచెము చాలు అన్నాడు. అంతే. నీడలో ఉన్న మరొక సందర్భం ఏమని వాక్యం చెప్తుందంటే, అది స్థిరము కాదు, అది స్థిరము కాదు. ఒక దగ్గరే ఉండిపోవడం, ఒకనే చోటే పని చేయడం, అది స్థిరము లేని జీవితానికి సూచిస్తుంది. అయితే ఆత్మీయులుగా ఉంటున్న మన జీవితంలో కూడా ప్రభు వాగ్దానం ఏముందంటే, మరలా మా పూర్వపు స్థితిని జ్ఞాపకం చేయమంటూ 78వ కీర్తనలో రాయబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీడ అనేది స్థిరము కాదు. అయితే నీ లోపాలని, నీ పాపాన్ని, నీలో దాగుతున్న చీకట్లన్నీ నువ్వు ఒప్పుకొని మరలా ప్రభు వైపు తిరిగితే, ప్రభు వాక్యం చెప్తుంది, ఎంతో స్పష్టంగా ప్రభు వాక్యం చెప్తుంది. చూడండి ఒక్క మాట, అదే దినవృత్తాంత గ్రంథం 29:15-16 చదువు ఒకసారి. 16 వచనం. మొదటి దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయం 16 వచనం. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము ఘనత కొరకు మందిరమును కట్టించుటకై చాలు నీ వలన కలిగినదే. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నాది నాది అని విర్రవవుతున్న కోట్లాది మంది ఉన్నారు కదా. ఏది ఇచ్చినా ఈ భూమి మీద, చిన్న వస్తువు ఇచ్చినా, ఏది ఇచ్చినా మనం ఏంటంటే నాది మాది రకరకాలుగా సంబోధిస్తాం. అంటే నీడ స్థిరం లేనిది. దీంట్లో స్థిరం లేదంటే నీ బుద్ధిలో స్థిరం ఉండదు, నీ మనస్సులో స్థిరం ఉండదు, నీ ఆలోచనలో స్థిరం ఉండదు, నీ కోరికలో స్థిరం ఉండదు, నీ ఊహలో స్థిరం ఉండవు. ఆ స్థిరము లేని అన్నిటికీ కూడా ప్రభు చెప్తున్నాడు, ఇది నీ వల్ల కలిగింది ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే చెప్పగలుగుతావో అప్పుడు
ప్రభు అంట తన కార్యాభివృద్ధిని కలగచేస్తాడంట. నువ్వు చెప్పగలగ, ఏది ఇది నాది కాదు ప్రభువా, ఇది నీదే. ఏది ప్రభువు నీకు ఇచ్చిన, ఉదాహరణకి ఒక 3 రూపాయల పెన్నే నీకు ఇచ్చిన, వాహనమే ఇచ్చిన, ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చిన, నువ్వేం చెప్పాలంటే ముందుగా దేవా నువ్వు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు అని చెప్పి ఒక చిన్న మనవి నువ్వు చేయగలిగితే అప్పుడు ఆయన ఆకాశములో నుండి తన కార్యమును జరిగించగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేడ అప్పటి వరకు నీకు స్థిరం ఉండదు. ఎప్పుడైతే దేవుని వైపు నువ్వు తిరిగి ఈ మాట పలుకుతావో నీ పరిస్థితిని అంతటిని మార్చుతాడు. బైబిల్లో మనకు తెలుసు బాగా, భక్తుడైన హిజ్కియా ఎన్ని సంవత్సరాలు కుష్ఠరోగం వచ్చింది? 38 సంవత్సరాలు కుష్ఠరోగం వచ్చింది. తగ్గింపుతో ప్రార్థన చేశాడు. అయితే ఒక్క మాట అన్నాడు, ఇది నీ అనుగ్రహం చేతనే జరిగిందని. ఇదే దినవృత్తాంత గ్రంథంలో రాయబడింది. అయితే నీ దేవుని అనుగ్రహము లేకుండా ఒకడు స్థిరపరచబడలేడు. హల్లెలూయా. దేవుడి అనుగ్రహం లేకుండా ఒక ఆశీర్వాదం పొందలేడు. దేవుని యొద్దకు వచ్చి నీ యొక్క పాప రహస్యములను, పాప శాపములను నువ్వు ఒప్పుకుంటే ఆయన మరలా తన కనుదృష్టి చేత చూసి సంఘమును, సంఘ బిడ్డలను, సేవకులను అందరిని ఏకరీతిగా ఆయన సమకూర్చి నడిపించగలడు. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. నీడ ప్రారంభంలో చెప్పాను, నీడ త్రోవ చూపిస్తుంది, నీడ తగ్గింపుదనంలో సూచిస్తుంది, నీడ అస్థిరమైన జీవితానికి సూచిస్తుంది. ఈ నీడ కోసం ప్రవచనకర్త అయిన యెషయా ఒక వాగ్దానం చేయబడింది. 32వ పుస్తకం, యెషయా పుస్తకం 32వ అధ్యాయం 2వ వచనంలో ఒక్క మాట చదవండి అమ్మా. గొప్ప బండ నీడవలే ఉంటుంది. ఈ బండ గొప్ప బండ నీడవలే ఉందంటే ఏంట బండ? సియోన్లో ఉంటున్న జ్యేష్ఠుల సంఘం అని పిలువబడుతున్న సంఘమే. హల్లెలూయా. గొప్ప బండ నీడవలే ఉంటుందంటే అనుదినము నిన్ను దేవునికి అప్పగించుకొని దేవుని చిత్తానికి లోబడి దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం నీవు జరిగిస్తే నీవే ఆ నీడవలే మారడానికి ప్రభు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. మన పాత నిబంధన కాలంలో వాళ్ళకి ఆ యోగ్యత లేకపోయింది. వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారే. ఈరోజు మనం ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయమందు అసమయమందు చూడక దేవుని దగ్గరికి వచ్చి
తగ్గించుకొని ప్రార్థన చేసి ఆ సియోను వైపు మా నేత్రాలు ఎత్తగా నిలిపితే ఆ నీడవలే ఉన్న ఆయన మన జీవితంలోకి వచ్చి మన లోపాలు సవరించి మన పాపాల్ని కడిగి మనందరినీ కూడా శుద్ధ హృదయం వలె, శుద్ధమైన బండం వలె, శుద్ధ తెలివిలో ఆవరించినట్లుగే మన జీవితాల్లో కూడా ఆయన ఏం చేస్తాడంటే ప్రతి కల్మసాన్ని కడిగి సియోను జరుగుతున్న ఈ యాత్రలో నువ్వెక్కడ కూడా అలసిపోకుండా, నువ్వెక్కడ కూడా బలహీన పడిపోకుండా, నువ్వెక్కడ కూడా దేనికి భయపడిపోకుండా ఉన్నట్లుగా ఆయన సహాయం చేస్తుంది. ఎందుకంటే ఆయనే 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 ప్రభు అయిన యేసు క్రీస్తు. నువ్వు ఎలాగుండడానికి ఇష్టపడుతున్నావు ఒకసారి ఆలోచించు. కార్యాలు కావాలి, త్రోవలు తెరాలి, తగ్గింపుదనం ఉండదు. విశ్వసించు, ప్రభు మాటని బలముగా విశ్వసించు. కార్యం సిద్ధింపచేసి మన పితరులకు నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపించుటకు, నిన్ను కూడా ఏర్పరచుకోవడానికి ఆయన ఏ సందేహము లేదు. కనుక ఈ మాటలు జ్ఞాపకం తెచ్చుకోండి. గొప్ప నీడవలే చల్లదనం ఇచ్చే మన ప్రభువైన యేసయ్య మనకున్నాడు. ఆయన ఏర్పరచబడిన స్వరక్తమిచ్చి కాచిన తన సంఘం ఆ నీడవలే మనం కూడా పని చేయడానికి ఇంకా కృపను అనుగ్రహించబడునుగాక, ఇంకా కృపను అనుగ్రహించబడునుగాక, ఇంకా కృపను అనుగ్రహించబడునుగాక. అవకాశం దైవ సేవకులకు ప్రభుపేట వందనాలు. ఈ మాటలు విని మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకోండి. మీరు ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేసుకోండి. ఇప్పటి వరకు వాక్యం విన్నారు కదా, ఒక చిన్న ప్రార్థన, స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుని చాటు నివసించువాడు, సర్వశక్తు నీడను విశ్రమించువాడు ఆయనే నీ దేవుడు. నీ దేవుడు నీకు త్రోవలు తెరిచే దేవుడు. నీ దేవుడు నీకు త్రోవలు తెరిచే దేవుడు. నీ దేవుడు అయిన యెహోవాను నువ్వు ప్రేమించి ఆయన సన్నిధి అనుగ్రహించిన కృపను బట్టి నీడ తగ్గింపు కలిగి జీవించడం, సంఘం తగ్గింపు కలిగి జీవించడం నేర్చుకోవాలి. నీడ అస్థిరత్వం, స్థిరం ఉండదు. ఎన్ని సంవత్సరాలు రక్షణలో ఉన్న, ఎన్ని సంవత్సరాలు మారు మనసు పొందిన మళ్ళీ నామకార్థ పరిస్థితే. వాక్యం చెప్తుంది అది భక్తులకు తగదు.
అది భక్తులకు తగదు. కనుక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన మా కన్న తండ్రి, ఆశ్చర్యకరుడా, అనంత జ్ఞానైన వాడా, నీకు స్తోత్రం. ఈ పగటి కాలపు ఈ పునరుద్ధానపు ఆరాధన ప్రభువా మీరు ఆశీర్వాదంగా జరిగించిన స్తోత్రం నాయన. తండ్రి, ఇప్పుడు వరకు మీరు మాకు ప్రభువా నీడవలే ఉన్నారు ప్రభువా. మమ్మల్ని కాస్తూ నడిపిస్తూ బలపరుస్తూ నీకు దినదినము నీ కృపను అనుగ్రహిస్తూ నీడవలే మా జీవితాలు ఉన్నారు నాయన. ప్రభువా, ఈ దుప్పలపూడి ప్రాంతాన్ని, సేవకులను, సేవకురాండ్లను ప్రభువా, నీ దాసుల సంతతిని అంతటినీ క్రీస్తు యేసు అధికారం గల శక్తి గల నామంలో నీ ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. కూడి చేరిన సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం తెచ్చుకోండి. పేరు పేరున వాళ్ళందరితో మీరు మాట్లాడడానికి స్తోత్రం తండ్రి. వాళ్ళ యొక్క ప్రభువా తండ్రి శోధనలు, వేదనలు, కష్టాలు, నష్టాలు, బలహీనతలు క్రీస్తు యేసు రక్తం చేత కడగండి. వాళ్ళ లోపాలు సవరించి మరలా నీ వైపు తిరగలిగిన కృప, మరలా నీ వైపు నడిపించగల కృప అనుగ్రహించండి. నీ శక్తితో నింపండి. అనారోగ్యాలతో ఉన్నవారు, వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతి వారిని కూడా నీ వాక్యం పంపి మీరు స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. ఆటంక అభ్యంతరాలు అయిపరిచి నీ దీవెన చేత కృపచేత ఆవరింపచేయమని యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తాం పరమ తండ్రి.